నాకు సార్ ఎప్పుడైతే సంజన గారికి నీకు ఫుల్ పవర్స్ ఉన్నాయి, నీ కిందే మానిటర్స్ ఉంటారు, నువ్వే సుపీరియర్ అని ఎప్పుడైతే చెప్పారో సంజన గారు అప్పటి నుంచి హౌస్ని తన గ్రిప్లోకి తీసుకురావడానికి కోసం ట్రై చేస్తుంది. అండ్ ఇక్కడ ఎవరైతే మానిటర్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ గ్రిప్ని ఆమె చేతిలో పెట్టడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు అనమాట. ఈ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంది. సంజన గారు ఎంత తెలివిగలవారంటే, ఎంత స్మార్ట్ ప్లేయర్ సంజన గారు అంటే, నిన్న కొత్తగా ఒక రోల్ క్రియేట్ చేశారు. సంజన గారు లోపలికి కొత్తగా ఒక రోల్ క్రియేట్ చేసి ఎవరైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళకి పడట్లేదని ఆమెకు అర్థమయ్యి మనీష్ సంజన గారు డిస్కషన్ పెట్టినప్పుడు మనీష్ చెప్తుంటాడు అనమాట సంజన గారు దానికంటే ముందు. వాళ్ళు యాక్చువల్గా కొంతమంది కొన్నిసార్లు మాట వింటారంటే కొంతమంది మాట వినరు, మాలో కూడా మాకు కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, బట్ మేము ఒక టీమ్గా ఆడుతున్నప్పుడు ఆపోజిట్గా గేమ్ ఆడాల్సినప్పుడు మాత్రమే ఆడతాము, ఇండివిజువల్గా అన్నప్పుడు మాలో కూడా మాకు కొన్ని క్లాషెస్ ఉన్నాయండి అని చెప్తారు సంజన గారితో డిస్కషన్. సంజన గారు తర్వాత అర్థమైంది ఏంటంటే, మిగిలిన 5గురికి మానిటరీ జాబ్స్ ఉన్నాయి, ఒక్క మనీష్కి మాత్రమే మానిటరీ జాబ్ లేదు. మనీష్ కోసం ఒక మానిటరీ జాబ్ క్రియేట్ చేద్దామని చెప్పి క్రియేట్ చేశారు. ఇక్కడ ప్రియా అవ్వచ్చు, శ్రీజ అవ్వచ్చు, అనవసరంగా ఆమెకు దొరికిపోతున్నారేమో అని అనిపిస్తుంటుంది సంజన గారికి. వీళ్ళు ఆమెకు దొరకకూడదు, ఆమెకు అగెనెస్ట్గా మాట్లాడాలి అని చెప్పి మాట్లాడుతూ ఆడియన్స్కి ఏమైనా దొరుకుతున్నారా? ఎందుకంటే ట్విట్టర్లో అవ్వచ్చు ఇదే పెద్ద డిస్కషన్ జరుగుతూ ఉంది పొద్దున్నుంచి. అండ్ ప్రియా, శ్రీజ వాళ్ళిద్దరు బిహేవియర్ గురించి ఎక్కువగా డిస్కషన్ జరుగుతూ ఉంది. దట్టు ప్రియా గారు ఈ వీక్ నామినేషన్లో ఉన్నారు ఆమె. చాలా డేంజరస్ వీక్ ఆ అమ్మాయికి. కొంచెం బార్డర్కి ఎడ్జ్ అటు వెళ్ళిపోయినా కానీ ఆమె బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే శ్రీజ గేమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు శ్రీజ లాంటి పర్సన్ ఎక్కువ రోజులు ఉండాలి అని అనుకుంటే బిగ్ బాస్ హౌస్లో ప్రియా గారిని మేబీ ఇప్పుడు పంపించేయచ్చు కూడా, మనకు తెలియదు. లేదు అంటే ప్రియా గారు కూడా పర్లేదు సంజన గారితో కాన్ఫ్లిక్ట్ నడుస్తుంటే ఉంచొచ్చేమో కానీ, బట్ ఆడియన్స్లో వాళ్ళ మీద ఒక ఒపీనియన్ అనేది క్రియేట్ అవుతుంది ఈ వీక్. ఎందుకంటే శ్రీజ, ప్రియా వర్సెస్ సంజన నడుస్తుంది ఈ వీక్, మొత్తం అలాగే నడుస్తుంది. సంజన గారు నిన్న నైట్ ఒక కొత్త రోల్ క్రియేట్ చేసి ఆ రోల్కి వేరే ఒక పర్సన్ అసైన్ చేద్దామని అనుకుంటే అది కుకింగ్ మానిటర్కి కిందకే వచ్చుద్ది అని చెప్పి ఫస్ట్ శ్రీజ దానికి డినే చేస్తుంది అనమాట. ఎలా పెడతారు మీరు అది ఇది అని చెప్పి శ్రీజ గట్టిగా వాయిస్ రేస్ చేస్తుంది. తర్వాత ప్రియా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి ప్రియా, అందుకని అదంటే దొంగతనాలు జరగకుండా నేను చూసుకుంటాను అంటే సంజన అంటారు దొంగతనం జరిగితే నీదే రెస్పాన్సిబిలిటీ. అవును, నాదే రెస్పాన్సిబిలిటీ. అండ్ నేను కుకింగ్ మానిటర్గా నేనున్నాను, మనీష్ని కుకింగ్ మానిటర్గా కానీ వేరే దాంట్లో కుకింగ్ రిలేటెడ్ దాంట్లో మనీష్ ఉండడానికి వీలు లేదు, నేను ఒప్పుకోను, మనీష్ అసలు దాంట్లో వేలు పెట్టకూడదు, కనీసం కూడా చూడకూడదు అన్న రేంజ్లో మాట్లాడుద్ది అనమాట ప్రియా. అప్పుడు లోపలికి వెళ్తున్న సంజన అంటది అనమాట, ఓకే కెప్టెన్ మాట వినరు కదా, కెప్టెన్ మాట వినకపోతే కెప్టెన్ మాట ఎలా వినాలో నేను చెప్పగలుగుతాను, నేను చేసుకోగలుగుతాను కెప్టెన్ మాట వినేలాగా అని చెప్పి తను అంటారు. అనిన తర్వాత ఈరోజు పొద్దున 5 ఆరెంజెస్ పోతాయి. ఓకేనా, అది సంజన గారు తీశారు అని చెప్పి నాకు అనిపిస్తుంది. అది కరెక్ట్గా క్లిప్ అయ్యలేదు కానీ ఎవరైతే తన పర్సన్ వాష్రూమ్కి వెళ్ళారో ప్రియా వచ్చేసరికి అక్కడున్న ఆరెంజెస్ కాస్త వేరే ప్లేస్లో ఉంటే అది ప్రియా అది తెలుసుకుంటుంది అనమాట పోయాయని. తర్వాత అవి దొరుకుతాయి ఆరెంజెస్ పోయాయి. ఒక ప్లేస్లో ఉండాల్సిన ఆరెంజెస్ ఆ ప్లేస్లో లేవు. సంజన గారే ఆ అమ్మాయికి తెలియాలి, అక్కడ తప్పేం జరిగిందనే తెలియాలి ఆ అమ్మాయికి. అంటే యు ఆర్ అన్ఫిట్, నువ్వు కుకింగ్ మానిటర్తో పాటు మిగిలిన స్టాక్ను కూడా నువ్వు చూసుకోలేవు, నీ వల్ల కాదు అని చెప్పడమే సంజన గారి ఉద్దేశం. అందుకనే నేను అనుకుంటుంది అంటే సంజన గారు అవి తీసి వేరే ప్లేస్లో దాపెట్టుంటారు. ఎందుకంటే అవి పోయాయి అని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది కదా. అందుకని సంజన గారు ఆ రోల్ కూడా క్రియేట్ చేశారు. ఇప్పుడు సంజన గారు మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ చేశారు. అండ్ ఈ డిస్కషన్లో ఆ అమ్మాయి కూడా ఓవర్ ద బాడీలో మాట్లాడుతుంది. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఎవరికి కళ్ళు కనిపించట్లేదా, ఎవరు చూడలేదా, ఇలాంటి మాటలు అమ్మాయి మాట్లాడుతుంది. దాని తర్వాత శ్రీజ కూడా, అండ్ శ్రీజ బిహేవియర్ ఎంత వరస్ట్ ఉందంటే, లైక్ అమ్మాయి మొన్న నామినేట్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ తనుజతో ఏమనింది, మీరు అద్భుతంగా వండు పెడుతున్నారండి, మీరు చేస్తున్న కర్రీస్ కూడా బాగున్నాయి, మేము ఫ్రై అడిగా మీరు కర్రీ ఇచ్చాడు అయినా కానీ అది బాగానే ఉంది, బట్ మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు వంట చేస్తున్నప్పుడు మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఇరిటేటివ్గా పెడుతున్నారు, మీరు ఏం మాట్లాడినా చాలా ఇరిటేటివ్గా వింటున్నారు, ఇరిటేటివ్గా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి వింటున్నారు. మీరు దాని తర్వాత మీరు దాన్ని ఎంత మంచిగా ఫుడ్ కుక్ చేసినా కూడా మాకు తినబుద్ధి అవ్వట్లేదు బికాస్ ఆఫ్ యువర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అని ఆమె అన్నారు. అదే స్టేట్మెంట్ని ఆమె మాట్లాడుతున్న పాయింట్ కరెక్ట్ ఉండొచ్చు, తప్పు ఉండొచ్చు, బట్ ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎంత రూడ్గా పెడుతుందంటే సంజన గారితో మాట్లాడుతున్నప్పుడు చాలా ఇరిటేటివ్గా పెడుతున్నారు. అండ్ సంజన గారు మాట్లాడుతున్న ప్రతి దాన్ని వీళ్ళు డినై చేయాలి, సంజన గారిని తప్పు అని చెప్పాలి, సంజన గారిని కరెక్ట్ కాదని చెప్పాలి. ఇప్పటికి కూడా స్టిల్ వాళ్ళు హౌస్లో మాట్లాడుకుంటూ సంజన గారు ఈ వీక్ సేఫ్ అయిపోయారు, సేఫ్ ఆ నామినేషన్స్ లేరు కదా. నెక్స్ట్ వీక్ ఆమె సంగతి చూసుకుందాం. మోస్ట్లీ
నామినేషన్స్లో రాకపోతే ఎక్కువ రోజులు ఆమె వెళ్ళిపోవడానికి కూడా ఛాన్స్ ఉందని చెప్పి సంజన గారు వెళ్ళిపోవడం గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అండ్ ప్రియా కూడా మాట్లాడేటప్పుడు సంజన గారితో మాట్లాడేటప్పుడు చాలా రూడ్గా మాట్లాడుతుంది. అండ్ సంజన గారు వాళ్ళు ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు వాళ్ళతోటి, వీళ్ళు గొడవ పెట్టుకునే మైండ్ సెట్, వీళ్ళు గట్టిగా అరిచే మైండ్ సెట్, వీళ్ళు అసలు పాయింట్ మాట్లాడుతున్నారా లేదని పక్కన పెడితే వీళ్ళు పెద్ద పెద్దగా అరుస్తున్నారు. మనం ఆ పాయింట్ని జనాల్లోకి తీసుకెళ్దాం, ఆ లేబుల్ వాళ్ళ మీద వేద్దాం అన్నట్టుగా సంజన గారు ట్రై చేస్తున్నారు. ప్రియా అండ్ భరణి గారు వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు సంజన గారు ఒక టాపిక్ మాట్లాడుతుంటే మధ్యలో ప్రియా వచ్చేసరికి వాటర్ మిలన్ టాపిక్ తీసుకొస్తుంది భరణి గారు అక్కడ ఉండేసరికి. ఆల్ ఆఫ్ ద సడన్ సంజన గారు ఉండి, ప్రియా నా వల్ల అవ్వట్లేదు ప్రియా మీతో మాట్లాడాలంటే, నీతో కానీ నిన్ను శ్రీజాని ఇద్దరిని మా వల్ల అవ్వట్లేదు, మీరు ఏదేదో మాట్లాడేస్తుంటారు, వస్తుంటారు గావు గావు అని అరుస్తుంటారు, మా వల్ల అవ్వట్లేదు, మీతో మాట్లాడాలంటే మేము ఏదైనా తిని మాట్లాడాలి, ఫస్ట్ ఎదుటి వాళ్ళు చెప్తుంది వినండి, విని మాట్లాడండి, క్యాప్టెన్కి రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకోండి, మేము మీతో ఇంత మంచిగా మాట్లాడుతుంది, ఇంత ఓపిక్గా మాట్లాడుతుంటే మీరు ఎందుకు ఓపిక్గా వెళ్ళలేకపోతున్నారు, మీరు చెప్తుంది నేను వింటున్నాను, నేను చెప్తుంది మీరు ఎందుకు ఓపిక్గా వెళ్ళలేకపోతున్నారు అనే ఒక స్టేట్మెంట్ కూడా ఆమె జనాల్లోకి ఇంజెక్ట్ చేస్తుంది. త్రూ వాళ్ళకి చెప్తున్నా కానీ ఆడియన్స్కి అది ఇంజెక్ట్ చేస్తూనే ఉంది ఆమె. సో ఆ క్లిప్సే ఎక్స్లో తెగ వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతూ సో ప్రియా శ్రీజ బిహేవియర్ గురించి అక్కడ డిస్కషన్స్ నడుస్తున్నాయి. వీళ్ళు ఆమెని డినై చేస్తున్నారు ప్రతిసారి. ఇప్పుడు స్టాకిష్ రోల్ ఇస్తే ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు స్టాకిష్ రోల్ అనేది క్రియేట్ చేసి అది మనీష్కి ఇవ్వటం వల్ల సో వాళ్ళ కామనర్స్లో ఇంకొక పర్సన్కి కూడా ఇంకొక పని దొరికిందని చెప్పి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా. ఎండ్ ఆఫ్ ద డే ఇండివిజువల్ గేమ్ అయినా కూడా బట్ ఓవరాల్ మన బిహేవియర్ మ్యాటర్స్ కదా బిగ్ బాస్ హౌస్లో. ఇప్పుడు వాళ్ళతో పాటు ఉంటున్న పర్సన్కి వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, ఇది వాళ్ళ మైండ్ సెట్, ఇది వాళ్ళ నేచర్ ఆఫ్ బిహేవియర్ అని చెప్పి చెప్పకనే చెప్తున్నారు సంజన గారు అక్కడ క్లియర్గా. దాని తర్వాత శ్రీజాకి సంబంధం లేని కుకింగ్ విషయంలో తను వచ్చి మాట్లాడుతూ నీకేం సంబంధం అంటే నేను కూడా వన్ ఆఫ్ ద ఓనర్ అంటారు. వన్ ఆఫ్ ద ఓనర్ అనేప్పుడు మనీష్ కూడా మాట్లాడేదానికి ఛాన్స్ ఉంటుంది కదా. మనీష్ వన్ ఆఫ్ ద ఓనర్గా మనీష్ మాట్లాడుతుంటే ఇది మేము మానిటర్స్ మేమే మాట్లాడుకుంటాం, మీకు సంబంధం లేదు మనీష్ నువ్వు రావద్దు అని చెప్పి ప్రియా చెప్పింది. అవును ప్రియా చెప్పింది కరెక్టే కదా, మనీష్ ప్రియా కుకింగ్ దాంట్లో నువ్వెందుకు వస్తున్నావు అని చెప్పి ఆ రోజు శ్రీజా కూడా చెప్పింది. వాళ్ళ మధ్య ఆ రోజు కాన్ఫ్లిక్ట్ కూడా నడిచింది. సో ప్రియా గారు అండ్ శ్రీజ గారు కంప్లీట్ కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నాడు. సంజన గారి టార్గెట్ కూడా వీళ్ళిద్దరినే పెట్టుకున్నారు అట్ ప్రెసెంట్. మిగిలిన వాళ్ళందరూ పక్కన పెట్టారు, ఎందుకంటే హరీష్ గారికి మొన్న టార్గెట్ చేశారు హరీష్ గారిని ఆ రోజు సండే రోజు. మేబీ నామినేషన్స్లో హరీష్ గారికి చెప్తారు, నాకు తెలిసి ఆమె నామినేట్ చేస్తుంది. సో నామినేట్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది హరీష్ గారికి. బట్ వీళ్ళిద్దరూ దొరికేస్తున్నారు. వీళ్ళిద్దరు ఏంటంటే మేమేదో తెలివిగల వాళ్ళం సంజనాన్ని ఎదిరిచ్చేస్తున్నాము, సంజనాన్ని ఎదిరిచ్చేస్తే మాకు ఏదో లాగా వచ్చేస్తుంది అనుకుంటున్నారు. కానీ అండ్ ప్రియా అయితే అన్వాంటెడ్గా ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంది, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది ప్రియా. చాలా అసలు అమ్మాయి ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది, దాంట్లో ఒక పాయింట్ అయితే ఒక పాయింట్ ఉంటుంది, మిగిలిందంతా లేదు. అండ్ ఆమె కరెక్ట్ కాదు, ఆమె కుకింగ్ మాంటర్గా వర్తీ కాదు అని చెప్పి సంజన గారు ప్రూవ్ చేశారు. ఇప్పుడు సంజన గారు దొంగతనం చేసి ఆమె కెప్టెన్ అయ్యింది, ఆమె దొంగతనం చేసి ఆమె ఏంటో అలా మాట్లాడుతుంది అంటే ఆమె డిఫెండ్ కూడా చేసుకుంటుంది. నేను దొంగతనం చేసింది ఎందుకు అంటే నువ్వు 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 ఏదైతే మానిటర్గా అంతగా వర్తీగా నువ్వు లేవు అని చెప్పడం కోసమే నేను చేశానని. ఇప్పటికీ ఆమె బయటపడలేదు సంజన గారు. ఎప్పుడైనా బయటపడినా లేదా వీడియో తీసినా నిజంగా ఆమె తీసుంటుంటే ఆమె చెప్పుకోవడానికి ఇదే కదా, నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు మానిటర్ చేయలేకపోతున్నావు, దొంగతనం జరుగుతుంటే నువ్వు కాపాడలేకపోయావు, నువ్వు చూడలేకపోయావు. ఒకవేళ నువ్వు వాష్రూమ్కి వెళ్తున్నానో లేకుంటే స్నానానికి వెళ్తుంటేనో మినిమం ఎవరికొకరికి చెప్పేసి వెళ్ళాలి కదా, కొంచెం చూస్తూ ఉండండి నేను మళ్ళీ వస్తాను. సో నీకు ఆ రెస్పాన్సిబిలిటీ కూడా లేదు. సో యు ఆర్ అన్ఫిట్ ఫర్ దట్ మానిటర్ జాబ్ అని కూడా చెప్పొచ్చు సంజన గారు. ఆ దానికోసమే సంజన గారు కూడా తీసేసి ఉండొచ్చు, తీసి వేరే చోట పెట్టుండొచ్చు. నిజంగా ఆమె వాడుకోవాలంటే వాడుకోవచ్చు. బట్ ఈ అమ్మాయి నిన్న సంజన గారితో ఆ హై పిచ్లో మాట్లాడింది కాబట్టి సో ఈ అమ్మాయి స్టాండర్డ్స్ తెలియడం కోసం సంజన గారు మేబీ దాపెట్టుండొచ్చు కూడా నాకు అనిపిస్తూ ఉంది. అండ్ శ్రీజ గారు ఎస్పెషల్లీ శ్రీజ గారు వచ్చేసరికి శ్రీజ గారి దగ్గర లాండ్రీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ని కుకింగ్ పర్సన్ని లాండ్రీలోకి మారుస్తుంటే తను డినై చేస్తుంది. నా పర్సన్ నువ్వెవరు మారుస్తారు, నీకే అధికారం ఉంటుంది, బిగ్ బాస్ ఇచ్చిన దాన్నే అలా చేస్తారా, ఆ కాన్సిక్వెన్స్ మీరు తీసుకున్నా, నేను ఒప్పుకోను నా పర్సన్ మీరు మారిస్తే. సో బేసిక్ లాజిక్ ఏంటి, కెప్టెన్కి ఫుల్ పవర్స్ ఉంటాయి. అండ్ బిగ్ బాస్ ఏదైతే ఆ రోజు టాస్క్ ఇచ్చారో ఆ రోజు ఇచ్చిన టాస్క్ని బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న పర్సన్స్ని తీసేసే అధికారము సంజన గారికి ఉందా లేదా అంటే ఆమె తీసేయట్లేదు, జస్ట్ స్వాప్ చేస్తుంది. ఇప్పుడు తనూజకి కుకింగ్లోకి ప్రియా తీసుకుంది, ప్రియా తీసుకున్న దాన్ని రెస్పెక్ట్ చేస్తూనే ప్రియాకి ఇద్దరు కావాలి. సో దాన్ని రెస్పెక్ట్ చేస్తూనే ఆ పర్సన్ స్వాప్ చేస్తుంది వేరే పనిలోకి, వేరే పనుల్లోకి అటు ఇటు మారుస్తుంది తప్పితే మీరు పని చేయాల్సిన అవసరం లేదు. నేను సెలబ్రిటీస్ నుంచి నేను ఇటు ఓనర్స్లోకి వచ్చాను కదా, సో మీరేమో పని చేయాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళి వెనక్కి కూర్చోండి, మిగిలిన వాళ్ళతో చేయించుకుంటారని చెప్పట్లేదు ఆమె. స్వాప్ చేస్తుంది. స్వాప్ చేయడం అనేది పెద్ద కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే అంత ఉండదు అక్కడ, ఓకేనా.
అసలు పనిలో నుంచే తీసేస్తే శ్రీజ ఒక పర్సన్ ఎంచుకొని అసలు ఆ లాండ్రీ అవసరం లేదు, శ్రీజ మానిటర్ కావద్దు, అండ్ లేదా కుకింగ్ మానిటర్ అవసరం లేదు, లేదా డిష్ వాషర్ మానిటర్ అవసరం లేదు, అలాంటివి నేనే చెక్ చేసుకుంటానని చెప్పి వాళ్ళ మానిటర్ జాబ్స్ తీసేసి ఏమంది కంట్రోల్లోకి తీసుకుంటే అది బిగ్ బాస్ ఆ ప్రక్రియని డిస్రెస్పెక్ట్ చేసినట్టు. ఎలా ఒక చిన్న పాయింట్లో అయినా కానీ జస్ట్ స్వాపింగ్ చేస్తే అది కాదు అన్న సంగతి శ్రీజ గారికి ఈజీగా అర్థం అవ్వాలి. సో ఆమెకు అర్థం కాక ఫైనల్గా లాస్ట్కి ఆమె రియలైజ్ అవుతుంది, సంజన గారు చెప్పి నేను తీసుకుంటాను కాన్సిక్వెన్సెస్, ఆమెకి ఇష్టం లేదు అని చెప్పి ఫైనల్గా రాము రాథోడ్ ఈ రోజు నైట్ నుంచి కుకింగ్ డిపార్ట్మెంట్లోకి వస్తాడు. రేపు మార్నింగ్ నుంచి తనూజ లాండ్రీ డిపార్ట్మెంట్లోకి వెళ్ళొద్ది అనమాట. సో తనూజ శ్రీజ అండర్లోకి వెళ్ళొద్ది, ప్రియా అండర్లోకి రాము రాథోడ్ వస్తారు. బికాస్ ఆఫ్ రాముకి కొంచెం తెలుగు వంటలు అవి తెలుసు అని చెప్పి సంజన గారు చెప్తారు కాబట్టి సో మనోడు ఇటు కుకింగ్ డిపార్ట్మెంట్లోకి వస్తారనమాట. సో ఓవరాల్గా ఇలా జరుగుతుంది. శ్రీజ అండ్ ప్రియా కంటిన్యూస్గా అండ్ వాళ్ళిద్దరు ఒక చోట ఉండటం అనేది వాళ్ళకి చాలా పెద్ద మైనస్. వాళ్ళకి అది అర్థం చేసుకోలేకపోతున్నారో లేదా వాళ్ళకి ఎవరు చెప్పట్లేదో వాళ్ళకే తెలియట్లేదో కానీ సో వాళ్ళిద్దరు ఒక చోట ఉండటము, వాళ్ళిద్దరు అన్ని అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్లోకి ఇన్వాల్వ్ అవ్వడం అనేది కూడా తప్పు. అండ్ ఓవరాల్గా ఏంటంటే సంజన గాలానికి చిక్కిన 2 చేపలు శ్రీజ, ప్రియా. మరి సంజన గారు వారితో కూర వండుతారో లేకుంటే ఆ గాలాన్నే లోపలికి లాక్కుంటారో శ్రీజ, ప్రియా ముందు చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే సంజన గారిదే పై చేయలా కనిపిస్తూ ఉంది. మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే బేస్డ్ ఆన్ అన్ని చోట్ల ఓవర్ వ్యూస్ డిస్కషన్స్ అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి సో ప్రజాభిప్రాయం కూడా సంజన గారి వైపే ఉంది అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కూడా మీరే కామెంట్ చేయండి. అంటే జై హింద్.